హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో thumbnail చూస్తే అర్థమైపోతుంది వాట్ దిస్ వీడియో ఈజ్ అబౌట్ అని. వీఆర్ గోయింగ్ టు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మ్యాచ్. సో ఫాస్ట్గా నడుచుకుంటూ ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే కార్డ్తో ట్యాప్ ఆన్ చేయాలి. అది మన డెబిట్ కార్డ్ అవ్వచ్చు, ఓపల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో రీఛార్జ్ చేసుకొని అయినా లోపలికి వెళ్ళొచ్చు. మళ్ళీ మనం బయటకు వచ్చేటప్పుడు అక్కడ కార్డ్ ట్యాప్ ఆన్ చేసి ఆ స్టేషన్ నుంచి బయటకు వెళ్తే ఈ మిడిల్ ఉన్న డిస్టెన్స్ని అది క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఇస్తుంది. సో బేసికల్గా ఎక్కువ ట్రావెల్ చేసేవాళ్ళు, డైలీ ట్రైన్స్ యూస్ చేసుకునే వాళ్ళు అయితే ఓపల్ కార్డ్ని రీఛార్జ్ చేసుకొని యూస్ చేసుకోవడం బెటర్. బికాజ్ అది మనకి ప్రమోషన్స్ అండ్ డిస్కౌంట్స్ ఇస్తుంది, లైక్ 40 hours నుంచి ట్రావెల్ చేస్తే అట్లా. సో ఈ లోపల ట్రైన్ వచ్చేసింది, ట్రైన్ ఎక్కేసాము. క్రౌడీగా లేదు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి. మరి ఈరోజు 20% ట్రైన్ ఉంది, బట్ ఫుల్గా అయితే వర్షం లేదు. మేబీ 1 or 2 hours వేస్ట్ అవ్వచ్చు అంతే. బట్ హ్యాపీ ఫర్ దట్, ఫుల్ డే అయితే క్యాన్సిల్ అవ్వాలి. అండ్ ఇంకొకటి, సిడ్నీలో ఉండే ట్రైన్స్ ఇట్లా మూవ్ చేసుకోవచ్చు బోత్ సైడ్స్. ఇప్పుడు ఎటువైపు కావాలంటే అటువైపు ఇలా మూవ్ చేసుకొని కూర్చోవచ్చు. బెటర్ కదా ఈ ఆప్షన్. వెన్ వీఆర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీ కెన్ సిట్ టుగెదర్. రాగానే పోలీసులు ఈ గుర్రాలతో వెల్కమ్ చెప్తున్నారు. వెళ్ళి హాయ్ అందాం అనుకున్నా కానీ ఎక్కడ తంతాయని భయం వేసి వెనక్కి వచ్చేసా. ఏంట్రా బాబు ఈ జనాలు, అందరు ఇంట్లో కూర్చోవచ్చుగా, ఎందుకు వచ్చారు మ్యాచ్కి? నువ్వు కూడా ఇంట్లో కూర్చోవచ్చుగా మరి. ఇంట్లో కూర్చోలేక ఇక్కడికి వచ్చా. వాళ్ళు కూడా అంతే, ఇంట్లో కూర్చోలేక మ్యాచ్ వద్దామని వచ్చారు. చూసారా ఎంత మంచి వాళ్ళు హీరో నుంచున్నారు. బట్ నాకు అంత మంచితనం లేదు కాబట్టి స్టార్టింగ్లో గ్యాప్ చూసుకొని దూరేసాం. ఈ ప్లేస్ నేమ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, SCG, అండ్ దీని కెపాసిటీ వచ్చేసరికి 50,000 పీపుల్. మేము వెళ్ళింది Jan 3rd ఫ్రైడే. ఆ రోజు 47,566 పీపుల్ వచ్చారు. మ్యాక్స్ స్టేడియం అంతా ఫుల్ ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 countries యొక్క నేషనల్ యాంథమ్ అయితే పాడతాడు. మన కంట్రీ నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. మీకు కూడా వినిపిస్తాను, చూడండి. స్టేడియంలో అంతమంది మన నేషనల్ యాంథమ్ పాడుతుంటే వచ్చే ఫీలింగే వేరు. డ్యూ టు టెక్నికల్ ఇష్యూ నేనైతే ఫుల్ యాంథమ్ షేర్ చేయలేకపోయాను. ఐమ్ సారీ ఫర్ దాట్, బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ హౌ ఐ ఫీల్ అని. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో ఎక్కడ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని మేము అక్కడ దొరికిన సీట్లో కూర్చున్నాము. మేము వెళ్ళేసరికి అక్కడ ఫస్ట్ రోలో 2 seats ఖాళీ ఉన్నాయి. బ్యాటింగ్ చేస్తున్న క్రికెటర్ నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా, ఆ ఫేవరెట్ విరాట్ కోహ్లీ. మేము సేమ్ స్టేడియంకి 2 years బ్యాక్ వచ్చాము T20 మ్యాచ్కి. ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. కానీ T20 ఫీలే వేరు, టెస్ట్ ఫీలే వేరు. గ్రౌండ్లో చూస్తేనే అర్థమవుతుంది బ్రేక్ టైంలో ఏం చేస్తారని. సో ప్రజెంట్ ఈ బ్రేక్ టైం ఇది. సో పిచ్ మొత్తం క్లీన్ చేయడం, లెవెల్ అప్ చేయడం అంతా చేస్తున్నారు. వీడియో స్టార్టింగ్ నుంచి బాగా అబ్జర్వ్ చేస్తే అందరూ పింక్ కలర్ హ్యాట్స్, షర్ట్స్, డ్రెస్సెసే వేసుకున్నారు. దట్స్ బికాస్ దే వాంట్ టు ప్రమోట్ ద అవేర్నెస్ అబౌట్ ద బ్రెస్ట్ క్యాన్సర్. ఇన్సైడ్ ద స్టేడియం ఆల్కహాల్ ఎలా ఉంది, వాళ్ళే అమ్ముతారు కూడా. నాకు కొత్తగా అనిపించింది, అందుకే వీడియో తీసి పెట్టాను. మేము బుక్ చేసుకున్న 1 hour డిఫరెన్స్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు బుక్ చేసుకున్నారు, బట్ వాళ్ళకి వేరే చోట వచ్చింది సీటింగ్. లంచ్ బ్రేక్లో మా ఫ్రెండ్స్ని కలిసాము. వాళ్ళ ఛాంబర్లో కొంచెం ప్లేసెస్ ఖాళీ ఉన్నాయంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎక్కడెక్కడో కూర్చున్నాం, కానీ మేము కొన్న ప్లేసెస్లో, మాకు అలర్ట్ చేసిన ప్లేస్లో అయితే కూర్చోలేదు. అట్లా ఉంటుంది మనతోని. ఆఫ్టర్ బ్రేక్ రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా ఆర్ బ్యాక్ ఫర్ బ్యాటింగ్. లైవ్లో క్రికెట్ మ్యాచ్ చూడడానికైనా టీవీలో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకైతే టీవీలోనే క్లియర్గా అర్థమవుతుంది, లైవ్లో సరిగ్గా అర్థం కావట్లేదు. మళ్ళీ స్క్రీన్లో చూడాలన్నమాట ఏం జరిగింది అని. మీకు కూడా అలానే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టెస్ట్ మ్యాచ్ వల్ల నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒకటి తింటూనే ఉన్నాను. నా వల్ల కొంచెం యాడ్ అయిందిలే కానీ, బట్ అక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ అండ్ డ్రింక్స్ వాళ్ళకైతే ఈరోజు ఫుల్ ఆన్ సేల్స్. అండ్ ఈరోజు నేను తెలుసుకున్న ఇంకొక విషయం ఏంటంటే ఈ వైట్ స్క్రీన్స్. ఇక్కడ వైట్ స్క్రీన్ ఎందుకు పెడతారంటే బ్యాట్స్మెన్కి బాల్ క్లియర్ విజిబిలిటీ కోసం, అండ్ డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా వెనక సీట్స్ కూడా ఉంచరు. ఈ సెలబ్రేషన్స్కి రీజన్ ఏంటంటే వి గాట్ ఏ బౌండరీ బై కెప్టెన్ బుమ్రా.
It's very hard to see when our players are in pain. Rishabh Pant and Sirajకి ఇంజురీ అయింది, బట్ దే స్టిల్ కంటిన్యూ టు ప్లే. మనం కూడా నేర్చుకోవాలి వీళ్ళ దగ్గర నుంచి, ఎంత పెద్ద స్ట్రగుల్ వచ్చినా వీ షుడ్ నాట్ స్టాప్ ట్రయింగ్ అని. ఇలా క్లౌడీగా వర్షం లేకుండా ఉంటే వెదర్ చాలా ప్లెజెంట్గా బాగుంటుంది. బీఏ వాటర్ సేవింగ్ సూపర్ హీరో అంట, అందుకే స్నానం చేయకుండా వాటర్ సేవ్ చేయాలి గైస్. టీవీలో మనం మ్యాచెస్ చూసినప్పుడు లైవ్లో అప్డేట్స్ ఎలా ఇస్తాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా ఎడిటింగ్ చేసి పెట్టేస్తారు అనుకుంటాం కదా, బట్ వాళ్ళు చాలా కెమెరాస్ వాడుతున్నారు డిఫరెంట్ యాంగిల్స్తో. ఇదొక కెమెరా విచ్ ఈస్ గోయింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్లేయర్స్. మ్యాచ్ చూసిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది, ఎగ్జాక్ట్గా డే క్లోజ్ అయ్యే 1 minute ముందు వి గాట్ ఎ క్రూషియల్ వికెట్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ సెలబ్రేషన్స్. చాలా హ్యాపీగా బయటకు వచ్చాం. వీళ్ళైతే ఇంకా ట్రాన్స్లోనే ఉన్నట్టున్నారు. బయటికి రాగానే చాలా క్యూ ఉంది. స్పెషల్ బస్సెస్ అండ్ ట్రామ్స్ ప్రొవైడ్ చేశారు. బస్సులో ఈ ఆసియన్ తగిలాడు, పొగుడుతున్నాడో కమెంట్ చేస్తున్నాడో అర్థం కాలేదు, ఏదో అంటున్నాడు, బహుశా వికెట్ పోయిందన్న బాధలో అనుకుంటా. బట్ హీ షేరింగ్ హిస్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రికెట్, అదేంటో మీరు కూడా వినేయండి. These people come out with some Americans, and they start playing cricket, and then I come into bat, and the first ball hits with this nice cover drive, everything lines up the bowl, and then the guy, the local guy said, they thought everyone was American, they didn't realise you're Australian. He said, it's like Boomerang, it's going to come back. ఏం లేదు, ఆయన క్రికెట్ ఆడుతున్న యంగ్ డేస్లో ఆయన చూసి ఆస్ట్రేలియన్ అనుకోలేదంటే ఎవ్రీవన్ థాట్ హీస్ అమెరికన్. ఓకే గుడ్, తీసుకెళ్ళి ఎల్కేజీలో పడేయండి అన్నట్టుగా మేము కూడా ఓకే గుడ్ బాయ్ అని చెప్పేసి పానీపూరి తినడానికి వచ్చేసాం. బై ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వెరీ టైర్డ్, లుక్ ఎట్ అవర్ ఫేసెస్, బట్ వాసు ఇంకా జోష్లోనే ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.